కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో నగరంలోని శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఇక స్వామివారి సన్నిధిలో దీపారాధన చేస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఆలయాల్లో సంబంధించి డీటెయిల్స్ అనిల్ యాదవ్ అందిస్తారు. అన్నిటిలో కార్తీక మాసానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు చివరి కార్తీక సోమవారం కావడంతో భక్తులన్నీ నగరంలో ఉన్నటువంటి భక్తులు ఆలయాల్లో కిటకిటలాడుతున్నారని చెప్పేసి మనకు విజువల్స్లో చూసుకోవచ్చు. ఉదయం నుంచే ఇక్కడ మొత్తం పూజలు చేస్తూ శివనామ స్మరణతో భక్తులు కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుండి ఇట 365 వత్తులతో ఈరోజు ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు. ముఖ్యంగా ఈ నెల రోజుల పాటు వివిధ రకాలైనటువంటి వ్రతాలు చేసి ఈరోజు మాత్రం ఎక్కువగా ఈ చివరి రోజు కాబట్టి ఎక్కువ భక్తులు దర్శనం చూసుకుంటున్నారు. సో ఈరోజు ప్రత్యేకత ఏంటిది అంటే కార్తీక మాసంలో ఈరోజు ప్రత్యేకత ఏంటిది, ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయో మనతో మాట్లాడడానికి పూజారు ఉన్నారు. ఈరోజు ప్రత్యేకత ఏంటి, ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఈరోజు కార్తీక మాసం ఆఖరి సోమవారం దశమి. ఈరోజు స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున కనుక ఈశ్వరారాధన చేసిన వాళ్ళకి స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం. ఈ రోజున స్వామివారిని మహాలింగార్చన, సహస్రలింగార్చన, అలాగే రుద్రాభిషేకం, రుద్రహోమం ఇవన్నీ చేసి ప్రదోష సమయంలో స్వామివారికి మన యథాశక్తిగా దీపారాధన ఎవరైతే చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారో వారికి జన్మ తరిస్తుందని మనకి స్కాంద పురాణం, లింగ పురాణంలో వర్ణించారు. కావున ఈ రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవించడం వల్ల అందరి యొక్క అభీష్టాలు నెరవేరుతాయని మనకి పురాణాలన్నీ చెప్తూ ఉన్నాయి. సో చూడవచ్చు, అంటే ఈరోజు లింగార్చన, మహా రుద్రాభిషేకంతో పాటు లింగార్చన చేయడం వల్ల భక్తులకు మంచి జరుగుతుందంటూ కూడా ఇటు పూజారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఉదయం నుంచే ఇక్కడ ఏదైతే ఈ ఆలయం ఉందో ఈ ఆలయంలో మొత్తం 365 వత్తులు అంటే దాదాపు 1,00,000 వత్తులతో ఉంటాయి. ఈ 1,00,000 దీపాలను ప్రతిరోజు దీపారాధన చేసే అలవాటు లేనివారు కూడా ఈ కార్తీక మాసంలో మాత్రం ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళి ఉదయాన్నే ఈ వెలిగిస్తుంటారు. తర్వాత ఆలయంలో ఉండే ధ్వజస్తంభానికి పూజలు చేసి తర్వాత ఈ కార్తీక మాసంలో వచ్చే చివరి సోమవారం కనుక ఈ నెల రోజుల పాటు శివనామస్మరణం చేసి తర్వాత ఈరోజు శివనామస్మరణ చేసిన తర్వాత ఆలయానికి వచ్చి ఇక్కడ దీక్షను కూడా కొందరు అంటే ఉద్వాసన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో కార్తీక సోమవారం గంగానది స్నానాలు కూడా చేసి ఏదైతే సకల పాపాలు మమ్మల్ని పట్టి పీడిస్తూ దోషాలు కూడా తొలగిపోతున్నాయంటూ కూడా భక్తుల విశ్వాసం. సో శివక్షేత్రానికి వెళ్ళి ఆయనకు ఇష్టమైనటువంటి బిల్వ పత్రాలను సమర్పిస్తారు. అలాగే పాలు, పెరుగు, తేనె, పంచామృతం వంటి వాటితో పరమేశ్వరునికి అభిషేకం లాంటివి చేస్తారు. తర్వాత గంగాజలం, చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం కూడా చేస్తారు. రైట్, కార్తీక మాసం సంబంధించి మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. అమ్మ, ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడే ఉంటాము, విద్యానగర్లో. నా పేరు పద్మ. పౌర్ణమి నాడు చాలా పూజలు ఉంటాయి. 360 ఒత్తులు వెలిగిస్తారు అందరూ భక్తులు. ఇదంతా నిండిపోతుంది. బాగా బాగా పూజలు చేస్తారు, హోమం అది చేస్తారు. పౌర్ణమికి అమ్మవారికి హోమం చేస్తారు, భోజనాలు పెడతారు. అంతా బాగుంటుంది. ఇక్కడ శంకర మతం అంతా మంచిగా నిండుగా ఉంటుంది. ఏమేం పూజలు చేస్తారు? కైలాస గౌరీ నోము, పసుపు కొమ్ముల నోము, అట్లా అన్ని నోములు చేయిస్తూ ఉంటారు. రందికేసుల నోము ప్రతి నెల ఉంటాయి. కార్తీక మాసం అనే కాదు, ఎప్పుడూ ఉంటాయి అవి. ప్రత్యేకించి నోములు, పూజలు, దీపాలు వెలిగించుకుంటాం, అలాగే ఉంటాయి. ఇవాళ శంకర్ మఠంలో మా అక్క కైలాస గౌరీ నోము చేసుకుంటున్నారు. ఇవాళ కార్తీక మాసం లాస్ట్ చివరి సోమవారం కాబట్టి మంచి రోజు అని కైలాస గౌరీ నోము చేస్తాం. అంటే గౌరీదేవికి పూజ చేసి అందరికీ పసుపు కుంకుమలు పంచిపెడతాం అనమాట. బస్తా కుంకుమ, బస్తా పసుపు. ఇక్కడ విశేషత ఏంటంటే ఎవ్రీ కార్తీక మాసం రోజు సోమవారం రోజు సాయంత్రం ప్రదోషాభిషేకం ఉంటుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు కూడా అభిషేకం ఉంటుంది. అలా అని ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం సాయంత్రం అండ్ పొద్దున అభిషేకము, హోమము, రుద్రాభిషేకము, రుద్రహోమం ఉంటుంది. అలా అని అమ్మవారికి కూడా అభిషేకం అండ్ చాముండేశ్వరి అమ్మవారి హోమం కూడా జరుగుతుంది. అలాగే ఈ కార్తీక మాసంలో ఒకవేళ 4 సోమవారాలు ఉంటే ఒక సోమవారము గుడి మొత్తం దీపారాధన కూడా చేస్తారు.
రైట్, కార్తీక సోమవారం చివరి రోజు కావడంతో ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా సాయంత్రం ప్రత్యేకంగా ఉంటాయంటూ కూడా ఇటు భక్తులు చెప్తున్నారు. సో ముఖ్యంగా చూడొచ్చు మనకు ఇది నల్లగుంటలో ఉన్నటువంటి ఆలయంలో ఉదయం నుండే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తరలి వచ్చి శివనామ స్మరణతో దర్శించుకుంటున్నారు. సాయంత్రం రుద్ర మహాహోమం, రుద్ర అభిషేకం, తర్వాత లింగార్చన కార్యక్రమాలు కూడా ఉంటాయని కూడా చెప్తున్నారు. సో బిల్వపత్రంతో ప్రత్యేకంగా పూజలు చేసి ఇక్కడ శివుని దర్శించుకుంటారు. అంటే మాసాలన్నిటిలో కార్తీక మాసం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీక్ష చేస్తారు, ఇటు కేదారేశ్వర వ్రతాలు చేస్తారు. ఆ తర్వాత ఏదైతే నోములు లేనివంటారు అంటే దీపావళికి ప్రత్యేకంగా నోముకుంటారు. తర్వాత ఇప్పుడు కూడా ఒక ప్రత్యేకంగా నోములు ఉంటాయి, వాటిని కూడా నోముకుంటున్నామని కూడా భక్తులు చెప్తున్నారు. అంటే మనకు చెప్పవచ్చు, అంటే శైవ క్షేత్రాలు మొత్తం కిటకిటలాడుతున్నాయని చెప్పవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈరోజు మొత్తం దీపారాధన ఉంటుంది. తర్వాత దీక్షలు కూడా ఏదైతే ఈ నెల రోజుల పాటు చేపట్టినటువంటి దీక్షలను కూడా ఈరోజు ఉద్వాసన చేస్తున్నారో కూడా భక్తులు చెప్తున్నారు. సో ఇది చివరి రోజు కార్తీక మాసం సంబంధించినటువంటి భక్తుల రద్దకి సంబంధించినటువంటి డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ రమేష్తో అనిల్, నల్గొండ నుండి.